రైట్ ఇక ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు బయలుదేరారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇటు అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి విచారణకైతే హాజరయ్యారు. అసలు లేటెస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అసలు పిఎస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది నగేష్? అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరో 1500 కోట్లు పుష్ప 2 ద్వారా సంపాదించిన హీరో మాత్రం పోలీసుల ముందు మామూలు వ్యక్తిలాగా అటెండ్ కావాల్సిందే. సినిమాలో చూపించినట్టుగా పోలీసుల్ని కొట్టడం, పోలీసులు చేసినట్టుగా అంత ఈజీగా ఉండదు. పోలీస్ స్టేషన్లో పోలీసులు అడిగే సమాధానాలకు ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రతి సమాధానం చెప్పాల్సిందే. ఒక లేడీ మృతికి కారణమైన అల్లు అర్జున్ మొదట పోలీసులకే బుకాయింపు సమాధానం ఇచ్చాడు. నేను రోడ్ షోలే అసలు చేయలేదని చెప్పాడు. కానీ లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు 2 సార్లు రోడ్ షో నిర్వహించిన అల్లు అర్జున్ ఒక లేడీ మృతి చెందిందని అల్లు అర్జున్ కు స్వయంగా పోలీసులు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళ మేనేజర్ ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ కు చెప్పడానికి నిరాకరించాడు. ఒక సమయంలో మృతి చెందిన విషయం అల్లు అర్జున్ కు తెలిసినా కూడా సినిమా బంపర్ హిట్ అయిందనే ఒక మరి ఆ సమాధానం అలా చెప్పడం అనేది కూడా చాలా తీవ్ర అభ్యంతరకరమని చెప్పొచ్చు. అంటే బలి ఇచ్చినమా అనే యాంగిల్లో అల్లు అర్జున్ సమాధానం సాంప్రదాయం ఉందా అనేది కూడా అల్లు అర్జున్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పటికే ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు. పుష్ప చాలా వరకు బదనమయ్యాడు. కోట్లు సంపాదించడం కాదు, కానీ ఖచ్చితంగా పోలీసుల ముందు అటెండ్ కావాల్సిందన్న దానికైతే మాత్రం తను లోబడి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నాడు. సంధ్యా థియేటర్లో లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు సంబంధించి కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా 50 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఆ బౌన్సర్లు ఇష్టం వచ్చిన రీతిలో జనాల్ని తోసేయడం వల్ల రేవతి చనిపోయింది. రేవతి తన కొడుకుని కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేసింది. కొడుకు రేవతి ఇద్దరు కూడా తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయే పరిస్థితి దాపురించింది. శ్రీతేజ్ అయితే ప్రస్తుతం విషమైన పరిస్థితిలో బెడ్ మీద ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితికి ఇప్పటికి కూడా ఆందోళనకరమే. ఇక రేవతికి సంబంధించి అయితే పోలీసులు నానా యాతన పడ్డారు. సిపిఆర్ లేడీ కానిస్టేబుల్స్ చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేశారు, కానీ వాళ్లకు సాధ్యపడలేదు రేవతిని బ్రతికించడం. వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. మొత్తానికైతే ఒక వ్యక్తి మహిళా మృతికి కారణమైన పుష్ప 2 సినిమా హీరో, మెగా ఫ్యామిలీకి చెందిన హీరో, సినిమా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ సొంత అల్లుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లుడు. సో ఇన్ని యాంగిల్స్ కూడా అల్లు అర్జున్కు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కారణం కూడా అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ఆపలేదు. ఎందుకంటే అధికారం చాలా వరకు ప్రయత్నిస్తుంది, పోలీసుల పైన కూడా డామినేషన్ చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఏమాత్రం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తానే టార్గెట్ చేస్తూ చెప్పారు, అల్లు అర్జున్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టానికి లోబడి సమాధానం చెప్పాల్సిందని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు డైరెక్ట్ గానే సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, ఇష్టం వచ్చిన రీతిలో చేతులు ఊపుకుంటూ లోపలికి రావడం అనేది అది కరెక్ట్ కాదు. పోలీసులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా లోపలికి ఎంటర్ అయ్యాడు. 50 మంది అంటే కనీసం 10 మంది బౌన్సర్లు కూడా 50 మంది బౌన్సర్లు, 1000 మంది ప్రేక్షకులు ఉన్న సమయంలో వాళ్ళు ఉండుడే భారీ కాయలుగా ఉంటారు. ఒక్కసారి తోసేస్తే 10 మంది కింద పడిపోయే విధంగా పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒక భయానకంగా కనిపిస్తుంది. ఒకనొక సమయంలో పోలీసులే తొక్కిసలాటకు గురయ్యారు. పోలీసులే కింద పడి వాళ్ళు తమాయించుకొని జనాల్ని వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఒక గేటు కూడా విరిగిపోయిందంటే ఎన్ని వేల మంది అల్లు అర్జున్ ను చూడడానికి ప్రయత్నించారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. నగేష్, చూసుకుంటే ఇప్పటికే అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరవుతున్నారు. మరోవైపు ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇటు పోలీసులు అయితే నోటీసులు పంపించారు. మరి ఇద్దరిని ఒకటేసారి విచారణ చేస్తారా లేదంటే విడివిడిగా విచారణ చేస్తారా అనుకోవచ్చా నగేష్? ఒకసారి విచారణ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ సెలబ్రిటీగా ఉన్నాడు. సో మొత్తానికైతే అల్లు అర్జున్ రావడానికి కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇప్పటికే బారికేడ్లు. అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయ్యాడు. TS09 FH055 బెంజ్ కారులో లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెహికల్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. అల్లు అర్జున్ అందులో లేడు. మరో వెహికల్ కూడా వెనుక నుంచి వచ్చింది. బ్లాక్ వెహికల్ కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. వాళ్ళ వెనుకనే కూడా పోలీసు బందోబస్తు
వెనుకనే వస్తుంది. అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో సెంట్రల్ జోన్ డీసీపీ అలాగే చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ విచారించనున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ తాను రోడ్ షో చేయలేదని చెప్పి కూడా మీడియా ముఖంగా సమాధానం చెప్పాడు. అవన్నీ కూడా క్రాస్ యాంగిల్ అని కూడా చెప్పొచ్చు. పోలీసులు ఇదే విషయం పైన ప్రశ్నించున్నారు. ఎందుకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందన్న విషయాన్ని కూడా పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ గేట్లను కూడా పోలీసులు మూసివేశారు. లోపలికి అల్లు అర్జున్ వెళ్లిపోయాడు. మరికొద్ది నిమిషాల్లో అల్లు అర్జున్ సంబంధించిన విచారణ కొనసాగనుంది. అల్లు అర్జున్ ని పలు రకాల ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మధ్యంతర బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ 15/270/24 ఆల్రెడీ హైకోర్టులో ఈ పిటిషన్ ఉంది. దీనిపైన వివిధ సెక్షన్ల పైన కూడా కేసులున్నాయి. 105, 118 రెడ్ విత్ 3-5 BNS 23 యాక్ట్ కింద కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ ఎదుర్కోబోతున్నాడు. అల్లు అర్జున్ నోటీసు కూడా సమాధానం ఇచ్చాడు. రాజు నాయక్ పేరిట కూడా నోటీసు జారీ అయింది. 11 గంటలకు హాజరవుతాడని చెప్పారు. ఎగ్జాక్ట్ గా 11 గంటలకే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే చట్టానికి తాను కూడా అతీతుని కాదు, చట్టం ముందు ఎవరైనా ఒకటే. సినిమాల్లో హీరోయిజం చూపించవచ్చు, కానీ బయట ప్రపంచంలో అవన్నీ చెల్లమనే విషయం ఖచ్చితంగా రుజువు అవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రస్తుతం స్టేషన్ లోపలికి వెళ్ళాడు. పోలీసులు కూడా మీడియాని కంట్రోల్ చేయడానికి నానా యాతన పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్లకుండా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు గేటు వేశారు. లోపల పోలీస్ స్టేషన్ లో SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్ లో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజు నాయక్ ఈ విచారణకి హెడ్ గా ఉంటారు. అంటే పై అధికారులు ఎవరున్నా కూడా మొత్తం ఎంటైర్ IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాజు నాయక్ ఉన్నాడు. కాబట్టి రాజు నాయక్ అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఏసీపీ కూడా ఉంటారు. వివిధ జోన్ల నుంచి కూడా డీసీపీలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అభిమానులను కానీ మీడియాని కానీ కంట్రోల్ చేయడానికి నానా రకాల ఇబ్బందులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ విచారణ సమయంలో రకరకాల ప్రశ్నలకైతే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రశ్నలు ఇందులో ఉత్పన్నమయ్యాయి. ఎందుకంటే 50 మంది బౌన్సర్లని ఎందుకు తీసుకొచ్చినట్టు, అలాగే సమాచారం లేకుండా ఎందుకు ఎంటర్ అయ్యారు థియేటర్లోకి, అలాగే తను రోడ్ షో నిర్వహించాలని చెప్పాడు. రోడ్ షో ఎందుకు నిర్వహించినట్టు, అంటే ప్రేక్షకులకు అభివాదం ఎందుకు చేసినట్టు, అంటే ఓపెన్ టాప్ కార్ లో అతనికి ఎంటర్ అవ్వడం, అతను ఎంటర్ అవుతున్న సమయంలో అల్లు అర్జున్ కు ఆ దెబ్బ తగులుతుందా ఇంకోటి అవుతుందా అన్న యాంగిల్లో బౌన్సర్లు ప్రవర్తించారు. ఆ బౌన్సర్లు అతి ప్రవర్తనే రేవతి మృతికి కారణమైందనేది కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఆల్రెడీ తేలింది. ఈ క్రమంలోనే వీటన్నిటికీ బాధ్యుడు ఎవరంటే అల్లు అర్జునే. ఇక్కడ ప్రతి ప్రశ్నకు అల్లు అర్జునే సమాధానం చెప్పాలి. ప్రతి విషయానికి కూడా అల్లు అర్జునే బాధ్యుడు. అల్లు అర్జున్ PR టీం ఉంది, కానీ PR టీం కూడా ఎక్కడ మేనేజ్ చేయకుండా అల్లు అర్జున్ ని డైరెక్ట్ గా థియేటర్ కు తీసుకొచ్చిన పరిస్థితి. అదే క్రమంలో రేవతి తన కుటుంబంతో సినిమా చూడడానికి రావడం, రేవతి మృతి చెందడం అనేది మొత్తం సంచలనంగా మారిందా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ పుష్ప 2 హీరో పోలీసుల ముందు రెగ్యులర్ గా హాజరవుతున్నాడు. పుష్ప 2 హీరో అరెస్ట్ అయ్యిండు, జైలు నుంచి విడుదలయ్యాడు, బెయిల్ పైన విడుదలయ్యాడు, మళ్ళీ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నది కూడా మొత్తం ఓవరాల్ గా దేశం మొత్తం డైవర్షన్. అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ నిమిషాల క్రితమే ఒక 8 నిమిషాలైంది లోపలికి వెళ్లి ప్రస్తుతం అల్లు అర్జున్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట కూర్చొని ఉన్నాడు. అలాగే సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఏసీపీ కూడా అల్లు అర్జున్ విచారణను విచారించడానికి ఏర్పాటు చేశారు. ఒక ప్రశ్నావళి కూడా వాళ్ళు ఒక 10 ప్రశ్నలతో సిద్ధం చేసిన పరిస్థితి. అల్లు అర్జున్ కు సంబంధించి ఇంత పెద్ద హీరో అయిండు కూడా కనీసం జనాల్ని పట్టించుకోకుండా ఎందుకు రావాల్సి వచ్చింది, మీ PR టీం కనీసం మీకు సమాచారం ఇవ్వలేదా, ఎంతమంది ఇన్ని వేల మంది ప్రేక్షకులు లోపల ఉన్నా కూడా డైరెక్ట్ గా ఆల్రెడీ 3,320 సీట్లు అని చెప్పి కూడా సమాచారం ఉంది. అందులో అల్లు అర్జున్ కూడా చాలాసేపటి వరకు సినిమా చూశాడు, కానీ ఆ సినిమా చూసిన సీట్లు ఏవైతే ఉన్నాయో అల్లు అర్జున్ తో పాటు తన PR టీము తన కుటుంబ సభ్యులు కూడా కూర్చున్నారు. అంటే దాదాపుగా 25 మంది సీట్లను ఆక్రమించారు. కానీ ఆ 25 సీట్లు కూడా ఆల్రెడీ అమ్ముడుపోయిన సీట్లే. అంటే ప్రేక్షకులు అంటే విలువ లేకుండా కూడా అల్లు అర్జున్ సినిమా చూడడం కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులను కూడా కుర్చీల నుంచి లేపి నిలబెట్టించిన పరిస్థితి. ఒకవైపు బయట తొక్కిసలాట జరుగుతుంది, నానా హంగామా జరుగుతుంది, కానీ
బలమైన సెక్యూరిటీ, బలమైన సొంత బలం ద్వారా లోపలికి అల్లు అర్జున్ వెళ్ళగలిగిండు. కానీ మరి సామాన్య జనాల పరిస్థితి ఏంటి? సామాన్యులు తొక్కిసలాటకు గురైతే ఎవరు ఆపుతారు అన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాడు అనేది కూడా స్పష్టమవుతుంది. సో ఓవరాల్గా మొత్తం అల్లు అర్జుడే అంటే ఈ వ్యవహారం అంతటి కూడా సామాన్య జనాలు బయట వేలాది మంది తొక్కిసలాడుకుంటున్నారు. సినిమా మధ్యలోనే అంటే ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్కి బయట తొక్కిసలాట జరుగుతుంది. ఒక బాబు ఒక లేడీ ఇద్దరు కూడా తొక్కిసలాట గురయ్యారని చెప్పారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అవేమి పట్టినట్లు ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పాడు. కానీ మరో 15 నిమిషాలు పోలీసులు వెయిట్ చేసి రేవతి అనే మహిళ చనిపోయింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో అప్పుడు లేచారు. లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడనే అరెస్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు హుకుం జారీ చేయడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి మళ్ళీ సేమ్ నవ్వుతూ బయట ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించవచ్చు. హ్యుమానిటీ యాంగిల్లో ఒక మహిళ చనిపోయిందన్న విషయాన్ని తెలిసినా కూడా అల్లు అర్జున్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళడం అనేది అది మరి ఆయన మనస్సాక్షి ఎలా ఒప్పుకుందనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా తన సొంత మామ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా ఒక సభలో తొక్కిసలాట జరిగిన సమయంలో తాను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు పరిహారం చెల్లించి వెళ్ళాడు. అంటే హ్యుమానిటీ, మానవతా హృదయం చిరంజీవి సొంత మామకుంది, కానీ అల్లుడికి మాత్రం లేదనేది కూడా బయట సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతుంది. సో మొత్తంగా ఓవరాల్ గా అల్లు అర్జున్ విచారణ అయితే ఎదుర్కొంటున్నాడు. ఆ విచారణకు మరి సరైన సమాధానాలు ఖచ్చితంగా చెప్పాలి. సరైన సమాధానాలు చెప్పకుండా కూడా అల్లు అర్జున్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ ప్రతి విషయాన్ని కూడా హైకోర్టులో పోలీసులు మెన్షన్ చేస్తారు. తమ విచారణకు సహకరించడం లేదు అల్లు అర్జున్ అన్న విషయాన్ని కూడా మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణలో ప్రస్తుతం ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ లీగల్ టీం అశోక్ రెడ్డి అలాగే కొంతమంది లాయర్లు కూడా లోపల ఉన్నారు. నిన్న సాయంత్రమే అశోక్ రెడ్డి టీం కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని పోలీసులు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు వాటికి కూడా ఖచ్చితమైన సమాధానాలు ఎలా చెప్పాలని కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన ఎవరైతే లీగల్ హెడ్ నిరంజన్ రెడ్డి ఉన్నాడో కూడా హైకోర్టులో కొంత హేళనగా పోలీసులకు సంబంధించి కూడా వ్యతిరేక సమాధానాలు గతంలోనే చెప్పాడు. వాదనల సమయంలో అంటే పోలీసులు సరైన భద్రత తీసుకోలేదు, పోలీసులే నిర్లక్ష్యం వహించారని చెప్పాడు. అవన్నీ కూడా ఏదైతే ఆ విజువల్స్ 10 నిమిషాల నిడివిగల విజువల్స్ ని సివిఆర్ అందు ప్రెస్ మీట్ సమయంలో ప్లే చేశాడో అవన్నీ కూడా అబద్ధాలని పూర్తిగా తేలిపోయాయి. అల్లు అర్జున్ చెప్తున్న విషయాలు, వాళ్ళ లాయర్ కోర్టులో వాదించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కూడా వేల మంది క్రౌడ్ లో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. 50-60 మంది బౌన్సర్లే అల్లు అర్జున్ చుట్టుముట్టి లోపలికి రావడం అనేది ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. వాళ్ళందరూ రావడం వల్ల కూడా వేలాది మంది ఒకసారి నెట్టుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక గేటు కూడా పూర్తిగా విరిగిపోయింది. అదే గేటు దగ్గర నిల్చున్న రేవతి తన కొడుకు శ్రీతేజు పూర్తిగా అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. కానీ పైన పరిగెడుతున్న జనాలు ఎవరైతే ఉన్నారో కింద మనుషులున్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. అంటే ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో కూడా కింద ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ కొంతమంది కానిస్టేబుల్స్ లోపల ఉన్న వాళ్ళు గమనించారు. వాళ్ళు వెంటనే వాళ్ళని పక్కకు ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంటే అటు రేవతిని ఇటు శ్రీతేజ్ను కూడా చెరోవైపు తీసుకెళ్లి వాళ్ళకు సిపిఆర్ చేయడానికి వాళ్ళను బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఒక 10 నిమిషాల పాటు ఛాతీపైన గట్టిగా అదుముతూ వాళ్ళకి శ్వాస అందడానికి కూడా నోట్లు నోరుపెట్టి వాళ్ళని ఆ శ్వాస కూడా గాలి అందించడానికి కూడా నానా రకాల ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ రేవతి మాత్రం అప్పటికే ఆ అపస్మారక స్థితి నుంచి శ్వాస విడిచి మృతి చెందినట్టుగా అర్థమైంది. కానీ పోలీసులు మాత్రం తమ ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. స్పీడ్గా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వైద్యులు చనిపోయింది రేవతి అని చెప్పారు. కానీ శ్రీతేజ్కు కొంత అపస్మారక స్థితి అనేది కనిపించింది. వెంటనే కిమ్స్ కు తరలించారు. కానీ ఇప్పటికి కూడా కోమాలోనే ఉన్నారు. ఇటు పోలీసుల విచారణలో భాగంగా ఏదైతే అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఉందో ఆ బెయిల్ ని కూడా రద్దు చేయాలి అన్నట్లుగా కూడా వారు ప్రయత్నిస్తూ తెలుస్తుంది. ఒకవేళ అది నిజమైతే ఇటు అల్లు అర్జున్ దాన్ని ఎలా ఫేస్ చేస్తారనుకోవచ్చు నగేష్? అంటే ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్కు సంబంధించి 4 వారాల గడువు అయితే హైకోర్టు విధించింది. 4 వారాల గడువు లోపల
ఎటువంటి నిబంధనలు తుంగలో తొక్కినా, నిబంధనలు ఉల్లంఘించినా, పోలీసు విచారణకు హాజరు కాకుండా కూడా మధ్యంతర బెయిలు రద్దు చేయడానికి రకరకాల విషయాలు తెరపైకి వస్తాయి. కానీ పోలీసు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే అటువంటి ఆలోచన ఉండదు. అంటే నెక్స్ట్ లెవెల్లో విచారణలో అల్లు అర్జున్ సమాధానాలు ఇక్కడ కీలకం. ఎందుకంటే బయట ప్రెస్ మీట్లో పోలీసులను హేళన చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళ లాయర్ కూడా కోర్టులో వాదించడం, ఇవన్నీ కూడా పోలీస్ రికార్డులో ఆల్రెడీ నమోదయ్యాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అంటే పోలీసులు అంటే అంత చిన్న చూప, ఆల్రెడీ రోడ్ షో చేసుకుంటూ బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన అల్లు అర్జున్ పోలీసులు చేసిన డ్యూటీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినా మాట్లాడాలని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్పారు. ఇదే యాంగిల్స్లో సిపి అనేది కూడా ఒక 10 నిమిషాల పైన ఒక వీడియోని కూడా తయారు చేశారు. అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అవుతున్న ప్రతి మినిట్, ఎందుకంటే వేలాది వీడియోలు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే వాటన్నిటిని కూడా అతకపెట్టి చూపించారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంతమంది జనాలు ఉన్నారు, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు పరిస్థితి ఏంటి, ఆ జనాలతో పాటు అల్లు అర్జున్ బౌన్సర్లను కూడా తన వెహికల్ చుట్టూ నియమించుకున్నాడు. బౌన్సర్లు కూడా నెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ వెహికల్ని కూడా సంధ్యా థియేటర్ లోపలికి, అంటే గేటు వద్దకి దాదాపు మెట్లు ఎక్కే వరకు కూడా తీసుకొచ్చారు. పైకి బాల్కనీకి వెళ్లే క్రమంలో కూడా అల్లు అర్జున్ని చూడడానికి చాలామంది అభిమానులు ప్రయత్నించారు. వాళ్ళందరినీ నెట్టుకుంటూ బౌన్సర్లు అల్లు అర్జున్ని సేఫ్గా పైనకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సో ఇవన్నీ కూడా ప్రతి మినిట్ టు మినిట్, ప్రతి సెకండ్ విజువల్స్ అన్నీ కూడా చూయించారు. ఎందుకంటే ఆ విజువల్స్లో చూపించినట్టుగా అల్లు అర్జున్ వ్యవహార శైలి కావచ్చు, అల్లు అర్జున్ హావాభావాలు, అల్లు అర్జున్ నవ్వుతూ వెళ్ళడం, వాళ్ళకి చేతులతో అభివాదం చెప్పడం, వాళ్ళకి నమస్తే పెట్టడం, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు కూడా తదుపరి కూడా వీడియోలు రికార్డ్ అయ్యాయి. తదుపరి కూడా పోలీసులు అల్లు అర్జున్కి సమాచారం ఇస్తున్నారు. కింద తొక్కిసలాట జరిగింది, రేవతి అనే మహిళ మృతి చెందింది అనే విషయాన్ని కూడా సమాచారం ఇస్తున్నారు. కానీ అవేమీ పట్టనట్లుగా అల్లు అర్జున్ హావాభావాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేమీ పట్టించుకోనట్లుగానే అల్లు అర్జున్ కంటిన్యూ చేశాడు, సినిమా చూశాడు. కానీ పరిస్థితి విషమించే అవకాశం ఉంది, ఇంకా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు జాగ్రత్త పడి తక్షణమే ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో వెళ్లకుంటే మాత్రం అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందన్న డీసీపీ ఆర్డర్తో వెంటనే సీట్లోంచి లేచి మళ్ళీ అదేవిధంగా యథావిధిగా మళ్ళీ కిందకు వచ్చాడు. మళ్ళీ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అల్లు ఏదైతే ఆ రేవతి చనిపోయిన విషయాన్ని తెలిసినా కూడా అల్లు అర్జున్ వెహికల్ దిగలేదు, పోలీసుల్ని అడగలేదు. చనిపోయిన అభిమాని ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం సంగతి, వాళ్ళ వివరాలు ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానవతా హృదయాన్ని తెలియజేస్తున్నాయి. మరి హ్యుమానిటీ లేని సినిమాల్లో తీస్తున్న హీరోలు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 100 కోట్లు సంపాదించడమే వాళ్ళ ధ్యేయం అని కూడా ఇప్పటికే సోషల్ మీడియా నుంచి కూడా బయట ప్రపంచం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకమవుతున్నాయి. అంటే బెనిఫిట్ షోల పేరిట వీళ్ళకు 10 రోజుల పాటు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 1000 రూపాయల టికెట్ని 2000కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అయినా కూడా హ్యుమానిటీ అనేది వీళ్ళకు తెలియడం లేదు. సినిమాలు తీస్తూ 100 కోట్లు సంపాదించగా అహంకారం అనేది ఖచ్చితంగా సినిమా హీరోలో ఉందనేది మాత్రం ఈ పుష్ప 2 సంఘటనతో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు లేదే సినిమా హీరోలు లేరు. ఏదైనా సరే సినిమాలు ఉంటేనే ఆ ప్రేక్షకులు కూడా వినోదం వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు. సో ఇవన్నీ 2 రకాలు ముడిపడి ఉన్న అంశాలు. కానీ ఖచ్చితంగా సినిమా హీరోలు కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు సంబంధించి వాళ్ళు మానవతా హృదయంతో ఆలోచించాలి. ఎవరు ఇబ్బంది పడ్డా, గాయపడ్డా వాళ్ళని పరామర్శించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ తీసుకెళ్లడం, వాళ్ళకి వివిధ రకాల చికిత్సలు అందించడం, తమ డబ్బుతో ఎన్నో రకాల ఇష్యూస్ చేయడం, అవన్నీ కూడా ఏవి పట్టించుకోనట్లుగా అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్ళిపోవడం, రేవతి మృతి ఉదయం కాగానే సంచలనంగా మారడం, తదుపరి పోలీసులు డైరెక్ట్గానే అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు అల్లు అర్జున్ని విచారించడం కోసం డైరెక్ట్గా స్టేషన్కి తీసుకొచ్చారు. విచారణలో సరైన సమాధానాలు లేకపోవడంతో అరెస్ట్ చేస్తున్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఈలోపే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ బెయిల్ అయితే పొందాడు. 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే పొందాడు. ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ఇప్పుడు నిబంధనలు చెప్తున్నట్టుగా అల్లు అర్జున్ మళ్ళీ పోలీసు విచారణకు సహకరించాలి. ఎందుకంటే మొత్తం ఈ పుష్ప 2 బెనిఫిట్ షో రిలీజ్ విషయంలో ఎంటైర్గా పిన్ పాయింట్ అయ్యే వ్యక్తి ఒకే ఒకరు అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్ థియేటర్కి రాకుంటే ఈ సంఘటనలన్నీ జరిగేవి కావు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చిన తర్వాత మృతికి, అంటే ఒకరు మృతి చెందారు, మరొకరు
తీవ్రమైన విషమ పరిస్థితుల్లో చికిత్సపోతున్నారు. ఇవన్నీ కూడా చాలా మంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల విమర్శలకు కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున పుష్ప 2 సినిమా పైన విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ విమర్శలన్నిటి కూడా సరైన సమాధానాలను కూడా అల్లు అర్జున్ చెప్పలేకపోయాడు. మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ తండ్రి కొడుకులు కూడా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా తమ మూడు బాగలే అని చెప్పారు. ఓవైపు తండ్రి అల్లు అరవింద్ కూడా తన కొడుకు గార్డెన్లో ఒంటరిగా తిరుగుతున్నాడని చెప్పారు. కానీ ఒక కుటుంబం చనిపోయింది, ఆ కుటుంబం ఒంటరిదైందన్న విషయాన్ని తను కూడా కనీసం మీడియా ముఖంగా పశ్చాత్తాపం తెలియలేని పరిస్థితి. అంటే సినిమాల్లో నటించి కన్నీరు కార్చే హీరోలు, హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో బయటి ప్రపంచంలో వాళ్లకు ప్రేక్షకుల కంటే పట్టలేనట్లుగానే వ్యవహరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు సంబంధించిన విచారణలో వీళ్ళు అల్లు అర్జున్ అయితే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో మాత్రం ఆ సినిమా థియేటర్ వీడియోను కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ ముందు ప్రదర్శించనున్నారు. లోపలికి వచ్చేది బయటికి వెళ్లే విషయాన్ని కూడా అల్లు అర్జున్కి 9 నిమిషాల 30 సెకండ్ల వీడియోను కూడా చూపించనున్నారు. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ బయటికి వెళ్ళేటప్పుడు రెండు వైపులా కూడా తను అభివాదం చేస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. ఒక మనిషి చనిపోయిందన్న తర్వాత కూడా తెలిసి కూడా బయటకు మళ్ళీ నవ్వుతూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రస్తుతం అయితే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్కి ఏర్పడింది. మరి మౌనం వహిస్తాడా, తన లాయర్ల నుంచి సలహాలు తీసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సారీ అని చెప్తాడా ఏంటనేది కూడా ప్రస్తుతం విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. విచారణ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ అంటే 4 వారాల మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందన్న కూడా తదుపరి మళ్ళీ న్యాయ నిపుణులతో పోలీసులు సలహాలు తీసుకొని మళ్ళీ ఈ కేసులో మరింత ముందుకెళ్లడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియజేసేందుకు మా ప్రతినిధి రానా కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు. ఎస్ రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు ఎన్ని గంటల పాటు ఆయన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది రానా? దాదాపు 10 నిమిషాలకు మొత్తం ఈ విచారణ అనేది స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా బయట కూర్చోబెట్టారు, రిసెప్షన్లో వారిని కూర్చోబెట్టారు. అల్లు అర్జున్ మాత్రమే SHO రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత లాయర్ను ఒకరిని అలో చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అనేది స్టార్ట్ అయింది. మొదటగా మనం అనుకున్నట్టుగా ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనే అనేక క్వశ్చన్స్ కూడా రెడీ చేశారు. కాబట్టి దాదాపు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ క్వశ్చన్ అనేది ముగించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నేను ఒకసారి విజువల్ చూపిస్తాను ఏ రకంగా అయితే పోలీసు భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువసేపు అల్లు అర్జున్ ఇక్కడ